విజయవాడ వరద బాధితులకు సాయం చేసేందుకు సీఎం సహాయ నిధికి తమ వంతు విరాళాలు అందించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ కోరారు. కాకినాడ గుడారిగుంటలో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధికి విరాళం చెక్ అందించే కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో శ్రీ కమలప్రియ ఆగ్రో అండ్ జనరల్ ఏజెన్సీస్ అధినేత చోడిశెట్టి పద్మరాజు వరద బాధితుల సహాయార్థం ₹1,00,000 విరాళం చెక్ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీకి అందించారు. ఈ సందర్భంగా సీఎం సహాయ నిధికి విరాళం అందించిన పద్మరాజును రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ అభినందించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ చోడిశెట్టి పద్మరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జీకే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈయన పాపం చెక్కు పట్టుకుని 15 రోజుల కదా చెక్కు అందుబాటులో లేని వాళ్ళకి లేట్ అవుతుంది తప్ప అది జరిగిన రోజే ఫస్ట్ మొట్టమొదటి స్పందించి ఈ చెక్ నాకు అనౌన్స్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గవర్నమెంట్ ఆగ్రో అండ్ జనరల్ ఏజెన్సీస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే గతంలో కూడా యూనియన్లు తరఫున ఆటో యూనియన్ వాళ్ళు కూడా 10,000 చెక్కు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కలిపి పట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే మా ఒక నెల జీతం కూడా తీసుకెళ్ళి మన పంత నానాజీ గారి ఆఫీస్లో మన ఈ మధ్యకాలంలో జరిగిన వరదలకి పిఠాపురం నియోజకవర్గంలో కానీ విజయవాడలో కానీ జరిగిన వరదలకి ఎవరైనా నష్టం జరిగింది మన ప్రజలకి రైతులకి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరియు మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారి స్ఫూర్తితో మా సంస్థ శ్రీ కమలప్రియ ఆగ్రో అండ్ జనరల్ ఏజెన్సీస్ తరపు నుంచి ₹1,00,000 సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. ఇదే వారి స్ఫూర్తితో ఇంకా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కి చేయూతనిచ్చి ప్రజలకు అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు నా పేరు రాజా, శ్రీ కమలప్రియ ఆగ్రో అండ్ జనరల్ ఏజెన్సీస్.